హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ జో కిట్టు అండి. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్లో అందరిలా కాజు బదామే కాకుండా ఫ్లెక్స్ ఇంకా చియా సీడ్స్ యాడ్ చేస్తానని. సో అది ఎలా యాడ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 1 కప్ ఆల్మండ్స్ తీసుకుందాం. 1 కప్ ఆల్మండ్స్ తీసుకుని మనం బాగా ఒక 2 to 3 టైమ్స్ దీన్ని వాష్ చేయాలి. ఇలా వాష్ చేస్తున్న టైంలో మా బుడ్డోడు మాత్రం హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ తినేస్తున్నాడు. సో వాష్ ఎందుకు చేయాలంటే దీని మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి ఒక క్లీన్ ప్లేట్లో తీసేసుకుందాం. దాని తర్వాత ఒక హాఫ్ కప్ కాజు, 1 కప్ బాదాంలకి హాఫ్ కప్ కాజు తీసుకున్నాను నేను. సో ఇది కూడా ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని సేమ్ ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందాము. దాని తర్వాత మనం 1/4 కప్ పంకిన్ సీడ్స్ అండ్ 1/4 కప్ సన్ఫ్లవర్ సీడ్స్. ఈ 2 సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, ఇమ్యూనిటీ కోసం. సో ఇది మాత్రం అస్సలు మిక్స్ చేయకండి మీ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో. సో ఇది కూడా నేను ఒక 2 to 3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని సేమ్ ప్లేట్లో పక్కకు తీసేసుకున్నాను. సో చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మన డ్రై ఫ్రూట్స్ పౌడర్లో. వెయిట్ గెయిన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా తీసుకున్న తర్వాత మనం ఒక 1/4 కప్ అక్రూట్ తీసుకొని వాష్ చేసేసుకోవాలి. అది కూడా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని సేమ్ ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సన్లైట్లోనన్నా ఆరబెట్టేసుకోవచ్చు. సన్లైట్ లేకపోతే మీరు ఫ్యాన్ కింద ఒక 2 to 3 అవర్స్ డ్రై చేసేసుకోండి. ఇది కంప్లీట్ మీకు ఎండిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నీళ్ళ తడి ఆరిపోతే చాలు. ఎందుకంటే మనం ఎలాగో డ్రై రోస్ట్ చేస్తాం. సో నేను ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్ పెట్టాను, ఇలా నీళ్ళ చెమ్మ అనేది లేకుండా అయిపోయింది. సో దీని తర్వాత మనం దీన్ని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి మనం కంప్లీట్ సిమ్ చేసేసుకోవాలి స్టవ్. దీన్ని స్పీడ్లో చేస్తే మన డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ మాడిపోయి చేదొచ్చేసి పిల్లలు తినరు. సో సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను ఆల్మండ్స్ మాత్రమే వేసాను, 1 by 1 ఫ్రై చేసుకోవాలి. ఇది అన్నీ ఒకేసారి కూడా వేయొద్దు. సో ఇలా ఆల్మండ్స్ ఫ్లఫీగా అయ్యి మంచి అరోమా వస్తున్న టైంలో మనకు అది ఫ్రై అయినట్టు, మధ్యలో క్రాక్స్ కూడా వచ్చేస్తాయి మనకి బాదాంకి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కాజూస్ యాడ్ చేసుకొని అందులోనే మనం అక్రూట్ కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది కూడా మంచి బ్రౌనిష్ కలర్లో టర్న్ అవుతుంది. సో అలా అయినప్పుడు ఇది ఫ్రై అయినట్టు. ఇది కూడా మనం అదే ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ మనం మన పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా మనకి ఫ్లఫీ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి సీడ్స్. సో ఇలా అయినప్పుడు మనకు అది బెస్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని కూడా మనం సేమ్ ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/4 కప్ మనం మఖానా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం పట్టుకొని స్మాష్ చేసినప్పుడు ఇది స్మాష్ అయిపోతే అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా డ్రై రోస్ట్ అయినట్టు. సో ఇక్కడ నాకు ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా నేను పక్కకి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తున్నాయండి, చియా సీడ్స్. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇది సేమ్ మనకి నువ్వులు వేయించేటప్పుడు ఎలా చిటపట్లాడుతుందో అలానే ఆడుతుందండి. సో 1 minute అలా డ్రై రోస్ట్ చేసి తీసేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది ఇది కూడా ఫ్రై చేసేటప్పుడు. సో ఇది చాలా చాలా హెల్త్కి బెనిఫిట్ అండి మన బేబీస్ కోసం. సో ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. మనం డైరెక్ట్ ఫుడ్లో వేయలేం కాబట్టి ఇలా గ్రైండ్ చేసేస్తే పౌడర్లో కలిసిపోతుంది. మనకి అర్థం కాదు, ఉగ్గులో కానీ పాలల్లో కానీ దేంట్లోనన్నా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకే కాకుండా మనం పెద్ద పిల్లలకు కూడా మిల్క్లో యాడ్ చేసేస్తే ఇది వెయిట్ గెయిన్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదన్నీ అయిపోయాయి కదా, మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్కి వద్దాం. ఇది కూడా కొంచెం డిఫరెంట్, అన్ని నట్స్ ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది. సో ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. ఫస్ట్ అయితే నేను బాదం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే మళ్ళీ కాజూస్ యాడ్ చేసుకొని కాజుని ఫైన్ పౌడర్ చేసుకున్నాను. ఫైన్ పౌడర్ అయిన తర్వాత అందులోనే మనం ఈ అక్రూట్లని వేసేసేయాలి. ఎందుకంటే ఇది ఎక్కువ ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో కాజు పౌడర్లోకి ఇది కొంచెం మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, మన పంకిన్ సీడ్స్, మఖానా, అలానే చియా సీడ్స్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ సీడ్స్లో కూడా ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మఖానా కొంచెం మనకి బ్యాలెన్స్ చేసేస్తుంది పౌడర్ ఉంచడానికి. సో ఇలా మనకి మొత్తం ఫైన్ పౌడర్ అయిన తర్వాత
ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్నంతా మనం చేత్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇదంతా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ అండి, కొంచెం ముద్దలాగా ఉంది కదా, ఈ ముద్దని తగ్గియడానికి మనం ఏం చేయాలంటే పిస్తా యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన పిస్తాలు తెచ్చుకున్నాను. సో ఇది రోస్టెడ్ అండ్ సాల్టెడ్. దీన్ని ఒక 1/4 కప్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయిన దాన్ని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లో మనం యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడు మన డ్రై ఫ్రూట్ పౌడర్ ఇంకా కొంచెం డ్రైగా కనిపిస్తుంది, ముద్దలాగా కాకుండా. దీన్ని ఒక ఎయిర్ టైట్ మన జార్లో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 2 to 3 months మనం దీన్ని బేబీ ఫుడ్లోకి వాడుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి ఇది పాడవుతుందని. ఇది బేబీస్కి మంచిది, పెద్ద పిల్లలకు కూడా మంచిదండి. చాలా హెల్తీ డ్రింక్ అవుతుంది పాలల్లో అండ్ చాలా బెనిఫిషియల్ ఇది. థ్యాంక్ యూ.